సో ఇది అంటే మీరు అనొచ్చు ఎంఎస్సీ డేటా సైన్స్ ఎంఎస్సీ ఐటీ రెండు చెప్తున్నారు కదా సార్ ఒకే వీడియోలో రెండు అప్లై చేయొచ్చు. ప్రస్తుతానికి ఎంఎస్సీ డేటా సైన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను నేను. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి జనరల్గా బీటెక్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండాలి ఏంటో కూడా మనకు చెప్పడం జరిగిందండి వాళ్ళు. సో బీటెక్ ఒకళ్ళు ఏదైనా చేస్తున్నట్లయితే బీటెక్ ప్రోగ్రామ్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసే అవకాశం ఉంటుందండి ఇది. అట్లాగే బ్యాచిలర్ డిగ్రీస్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండాలి, ఎలిజిబిలిటీ ఏమి ఉండాలని కూడా చాలా క్లియర్గా చెప్పారండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నాయి, మీకు విజయవాడలో ఉన్నాయి మీకు. సో 90 minutes ఎగ్జామ్ ఉంటుందండి. ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి మీరు చూసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చూసినప్పటికి చూడండి క్లియర్గా చెప్తున్నారండి. స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్. ఇది ఎనీ బ్యాచిలర్ డిగ్రీ 3 years డిగ్రీ అయినా పర్వాలా. ఆర్ అక్కడ తాగల బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్, ఎలాంటి ఇంజనీరింగ్ అయినా పర్వాలేదు, బట్ కొన్ని కోర్సెస్ మీరు చెప్పారండి అవి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇవన్నీ కూడా. అట్లాగే ఇదొకటే కాదు, మళ్ళీ బీసీఏ, బీఎస్సీ ఐటీ, బీఎస్సీ ఏఎంఎల్ అండ్ బీఎస్సీ డేటా సైన్స్ 60% ఉండాలి. ప్లస్ 12th మ్యాథ్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ బీఎస్సీ ఎంఎస్సీ డేటా సైన్స్ ఏదైతే ఉంటుందో దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది డెఫినెట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. సో 3 రకాల ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగిందండి. బీసీఏ లాంటి డిగ్రీస్ ఇచ్చాడు, అలాగే బీఎస్సీ లాంటి డిగ్రీస్ ఇవ్వడం జరిగింది, బీటెక్ లాంటి డిగ్రీస్ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇది ఎంఎస్సీ డేటా సైన్స్ అండి.